Hi, welcome back to my channel. This is Ransi 121 Creators. Me, బ్యూటిఫుల్ కొటేషనల్ బ్యూటిఫుల్ మోటివేషన్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మీరు చూసారు కదా తమ్ముళ్ళు, మన వయస్సుని స్నేహితులతో లెక్కించాలి. సో తెలుగు మోటివేషనల్ కథ అనమాట. చూద్దాం మరి అది ఏంటిది, మరి ఎందుకు అలా లెక్కించాలని ఈ స్టోరీలో అయితే మొత్తం క్లుప్తంగా అయితే తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా చూడండి. చూసిన ప్రతి ఒక్క వాల్యుబుల్ వ్యూవర్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా నాకు సపోర్ట్ చేయండి, తప్పకుండా నన్ను ఆదరించండి, ఓకేనా? సో డైరెక్ట్ అయితే మనం ఈ రోజు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూద్దాం మరి. మన వయసుని స్నేహితులతో లెక్కించాలి ఎందుకని అలా అంటే చూద్దాం మరి కథలో ఏముంది, అసలు ఎందుకు అట్లా అన్నారు అని చెప్పేసి ఇప్పుడైతే చూద్దాం మరి. ఒకసారి ఒక గ్రామంలో శ్రీను అనే యువకుడు ఉండేవాడు. అతను రోజు పని బాధ్యతలు, కుటుంబ పోషణలో నిమగ్నమై తన జీవితాన్ని సాగిస్తూ ఉండేవాడు. అయితే ఒక గ్రామంలో శ్రీను అనే యువకుడు ఉండేవాడు. అతను తన రోజు పని బాధ్యతలు, కుటుంబ పోషణలో నిమగ్నమై తన జీవితాన్ని సాగిస్తూ ఉండేవాడు అనమాట. కానీ లోపల మాత్రం ఎప్పుడో కోల్పోయినటువంటి ఆనందం కోసం వెతుకుతున్నాడు. లోపల లోపల ఏమిన్నట్టు అతనికి ఏదో ఒక కోల్పోయిన బాధ, దాని ఆనందం కోసం వెతుకుతూ ఉన్నాడు అనమాట. చిన్నప్పటి స్నేహితులతో మాట్లాడే సమయం లేదు, నవ్వే సందర్భాలు కూడా తగ్గిపోయినాయి. చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ తోటి మాట్లాడేటువంటి సమయం లేదు, ప్లస్ నవ్వేటువంటి సందర్భాలు కూడా లేవు అనమాట. ఏం లేకుండా పోయినాయి, చాలా తగ్గిపోయినాయి అనమాట. ఒకరోజు అతన్ని స్కూల్ ఫ్రెండ్ సందీప్ ఊరికి వచ్చాడు. అతని యొక్క స్కూల్ ఫ్రెండ్ ఒక సందీప్ అని ఊరికి వచ్చిండు అనమాట. తన ఊరికి వస్తే వారు చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు. ఇద్దరు కాఫీతో పాటు పాత జ్ఞాపకాలను పంచుకుంటూ నవ్వుకుంటూ కూర్చున్నారు. సో ఇది పాత ఫ్రెండ్ గారు వచ్చిందని చెప్పేసి మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు నిమ్మలంగా. పాత ఏమనంటే స్కూల్ లైఫ్ ఏమైనా ఫీ చేసుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు అనమాట. అప్పుడు సందీప్ నవ్వుతూ అన్నాడు ఇలా, ఏమని? బాస్, మన వయస్సు నన్ను అడిగితే 35 కాదు, 10 ఏళ్ళు. ఎందుకంటే నిజంగా జీవించిన రోజులు నా స్నేహితులతో ఉన్నప్పుడే. అప్పుడు అనిపించింది అనమాట అతనికి, ఏమని? బాస్, మన వయస్సు నన్ను అడిగితే 30 సంవత్సరాలు కాదు, 10 ఏళ్ళే. ఎందుకంటే నిజంగా జీవించిన రోజులు నా స్నేహితులతో ఉన్నప్పుడే. తను జీవించి ఉన్న రోజులు ఎప్పుడు తన స్నేహితులతో ఉన్నప్పుడే అవి నిజంగా నేను జీవించిన రోజులు అని చెప్పేసి అతను సందీప్ నవ్వుతో తనతో అన్నాడు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనమాట. ఆ మాటలు విన్నటువంటి శ్రీనుకు గుండె తాకాయి. శ్రీను గుండెను తాకినాయి అనమాట ఆ మాటలు. అతను అర్థం చేసుకున్నాడు, అమ్మా ఏందబ్బా ఇలా అన్నాడు ఎందుకు నా ఫ్రెండ్ సందీప్ అని చెప్పేసి. వయసు సంవత్సరాల్లో కాదు, మనం ఎంత ప్రేమించామో, ఎన్ని నిజమైన ఆశయాలు పంచుకున్నామో, ఎన్ని మధురమైన స్నేహాలు కాపాడుకున్నామో అందులో లెక్కించాలి అని. సో అప్పుడు అనిపించిందట, ఏమని? వయస్సుని సంవత్సరాల్లో లెక్కించకూడదు, మనం ఎంత ప్రేమించామో, ఎన్ని నిజమైన ఆశయాలు అంటే నవ్వుకుంటూ పంచుకున్నామో, ఎన్ని మధురమైన స్నేహాలను కాపాడుకున్నాం అనేది అందులో లెక్కించాలి, వాటిని మాత్రమే లెక్కించాలని చెప్పేసి శ్రీను అర్థం చేసుకున్నాడు అనమాట. ఆ రోజు నుంచి శ్రీను ప్రతి వారం తన పాత స్నేహితులను కలుస్తూ వారి మధ్య బంధాలను మళ్ళీ నూతనంగా నింపసాగాడు. సో ఆ పంచ శ్రీను ఏం చేసి తన పాత ఫ్రెండ్స్ అందరినీ కలుస్తూ ఆ యొక్క బంధాలను మళ్ళీ చిగురించుకుంటూ కలుస్తూ వారి మధ్య మళ్ళీ నూతనంగా నింపసాగాడంటే మళ్ళీ మళ్ళీ మాట్లాడడం, చేయడం, కలవడం అలాంటి ఆ పంచి మళ్ళీ చేస్తూ ఉన్నాడు అనమాట. అతను తెలుసుకున్న నిజం ఒకటి ఏంటంటే, అప్పుడు అర్థమైంది శ్రీనికి ఏంటిది, స్నేహం మన జీవితానికి ఒక ఆక్సిజన్ లాంటిది. మన వయస్సు కాలంతో కాకుండా మనకున్న నిజమైన బంధాలతో లెక్కించాలని చెప్పేసి అప్పుడు అనిపించింది, స్నేహం మన జీవితానికి ఒక ఆక్సిజన్ లాంటిది. మన వయసు కాలంతో కాకుండా మనకున్న నిజమైన బంధాలతో లెక్కించాలని చెప్పేసి శ్రీను అర్థం చేసుకోండి. ఇక్కడ మోరల్ స్టోరీ కూడా అంతే అనమాట. మన వయస్సు అనేది స్నేహితులు, మనకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు, ఎన్ని బంధాలు ఉన్నాయి, దాన్ని బట్టి మనం లెక్కించుకోవాలి. బంధాలు స్నేహితులు లేనప్పుడు ఎంత ఏజ్ ఉంటే ఏం లాభం, దానివల్ల నిరుపయోగం కదా. బ్యూటిఫుల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.